హాయ్ ఫ్రెండ్స్, 2025 జూన్లో వచ్చిన సినిమాలు మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం. టూరిస్ట్ ఫ్యామిలీ అనే తమిళ కామెడీ డ్రామా గురించి చెప్పుకోవాలి. ఇది అభిషన్ జీవన్ డైరెక్షన్లో వచ్చిన డెబ్యూ సినిమా. శ్రీలంక ఎకానమిక్ క్రైసిస్కి బలై ఇండియాలో కొత్త జీవితం కోసం వచ్చేది ఒక ఈలం తమిళ కుటుంబం. ఎమోషన్తో హాస్యం మిక్స్ చేసిన కథ. ఎం శశికుమార్, సిమ్రన్, యోగి బాబు, ఎంఎస్ భాస్కర్ వంటి నటులు ఇందులో నటించారు. మీరు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఇది బెస్ట్. ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. రెండోది, తమిళ ఇష్టపడే వాళ్ళకి తమిళ్ లాంగ్వేజ్లో లాల్ సలాం. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు ఓటీటీలో సైలెంట్ ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్ గారికి ప్రత్యేక పాత్ర ఉన్న థియేటర్లో పెద్దగా ప్రభావం చూపలేదు, కానీ ఇప్పుడు ఎక్స్టెండెడ్ వర్షన్తో ఓటీటీలో రిలీజ్ అయ్యింది. తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. పొలిటికల్ కామెంటరీకి ఇష్టపడే వారికి ఇది ఓ ఇంట్రెస్టింగ్ మూవీ అని చెప్పాలి. శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ మూవీ పాన్ ఇండియా రొమాంటిక్ కామెడీగా ఇప్పుడు 5 భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేమలో ముగ్గురి మధ్య వచ్చే గందరగోళం, కథలో కామెడీ, ఎమోషన్, క్యూట్ మ్యూజిక్ అన్నీ ఉన్నాయి. కేతకి శర్మ, ఇవానా లవ్ ట్రయాంగిల్కి సొగసైన టచ్ ఇచ్చారు.